సర్వశుభాలు తెలియపరుస్తున్నాను. అలాగే దేవాది దేవుని కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి శ్రేష్టమైన సమయంలోకి మనం వచ్చాం. వాక్యము వినటం వలన మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వలన మన జీవితాలు గొప్ప గొప్ప కార్యాలు జరిపించేదానికి దేవుడు ఎంతగానో మనకి సహాయం చేసేదానికైనా మన ముందున్నాడు అనే సంగతిని మనము మర్చిపోకూడదు. ఎప్పుడు దేవుని మనం మర్చాము అని అంటే మరి అపవాది పక్కన మరి పొంచి ఉంటాడనే సంగతి కూడా మనము జ్ఞాపకంలోకి మనం తెచ్చుకోవాలి. దేవుడిని ఎప్పుడు మన జ్ఞాపకంలోకి ఎప్పుడైతే తెచ్చుకుంటామో వెంటనే కూడా దేవుని కార్యాలు మనం చూసేదాన్ని కూడా మనం ఉంటాం. ఈరోజు మనము ధ్యానాంశము మరి క్లుప్తంగా మనం కొన్ని వాక్యాలు మరి నేను మీ ఎదుగు తీసుకుని రాబోతున్నాను. ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయం 26వ వచనము మనం చూద్దాం. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించనని. చాలా ప్రార్థించుతాయి వాక్యం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతివైన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ లేఖనంతో నాతో ఏం మాట్లాడబోతున్నారు? వినగల చెవుల్ని, గ్రహించిన హృదయాన్ని, అర్థం చేస్తున్న మనసుని, వివేచన జ్ఞానాత్మక దాయచ్చు. నాయనా తండ్రి, నా నోటికి మీరు మురుగా ఉండండి. మీ కృపతో నాయన నింపండి. మీ ధన్యకరమైన సహాయం, మీ ఆత్మ నేను మా అందరి మీద కురించమని అడుగుచు వేడుకుంటూ ఈ వాక్యంలో ఉన్న సారాంశం ఏమైనదో మీరు బయలుపరచమని అడుగుచు. నాయనా తండ్రి, మీరు మాట్లాడినప్పుడు నా జీవితం మా జీవితాలు వెతులు అటు కృప మహా నాయన ధన్యతని దయచేసి బలపరిచి నాయన ఈ యొక్క నాయన తండ్రి ఆరాధన అంతట్లో నాయన ఈ యొక్క నా తండ్రి నాయన స్త్రీల యొక్క కొడుకులో మీ యొక్క కృపతో నాయన నింపి ముందుకు నడిపించండి. ఇదేన మనల్ని సమర్పణ చేసుకుంటూ యెహోవానామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తున్నామంటే ఆ మనుషుడు అంటున్నాడు, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు ఏం చేశాడు? మ్రొక్కి అంటున్నాడు. ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి. మరి తర్వాత ఏమంటున్నాడు? అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అంటున్నాడు. చూడండి, అబ్రహాము దేవుడు మన దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మరి వీళ్ళందరికీ దేవుడుగా ఉన్నాడు దేవుడు. మనకి దేవుడు కాడా? అవతల కాడా? అవుతాడు. మనకి కూడా దేవుడే. కాబట్టి ఆయన స్తుతింపబడును గాక అని మన జీవితంలో కూడా ఎప్పుడు అనుకోండి. ఇక్కడ అబ్రహాము యజమానుడుగా కనబడుతున్నాడు, నా యజమానుడైన దేవుడు. మరి అక్కడ ఎలియాజరు కూడా యజమానుడుగా ఉన్నాడు. అలాగే ఎలియాజరు కూడా మరి దేవుడుగానే ఉన్నాడు. నా దేవుడు స్తుతింపబడును గాక అని అంటున్నాడు. నా యజమానుని అంటున్నాడు. ఆయన నా యజమానునికి ఏమనుగ్రహించాడు? తన కృపను తన సత్యమును చూపుట మానలేదంట. ఎవరికి? అబ్రహాముకి మానలేదు కదా. ఏమి కృప, అలాగే సత్యమును చూపుట మానలేదంట. దేవుడు ఎప్పుడు మానేవాడు కాదండి. మనమైనా మానేస్తాం కదా. ఆరాధనలు మానేస్తాం, స్తుతించడం మానేస్తాం, ప్రార్థించడం మానేస్తాం, మందిరానికి రావడం మానేస్తాం. కానీ దేవుడు మానట్లేదు. దేవుడు ఆశీర్వదించేదానికి ఆయన ముందున్నాడు, దీవించేదానికి ముందున్నాడు, హెచ్చరించేదానికి ముందున్నాడు, గద్దించేదానికి ముందున్నాడు, హత్తుకునేదానికి దేవుడు ముందున్నాడు కదా. ప్రేమించేదానికి కూడా ఆయన ముందున్నాడు. మనల్ని ప్రేమించేదానికన్నా, మనం ప్రేమించేదానికన్నా కదా, ఆయన ప్రేమించేదానికి కూడా ఆయన ముందున్నాడు. ఆయన మానే దేవుడు కాదండి. నీ జీవితంలో నువ్వేదైతే కోరుకొని ఉన్నావో ఈనాడు దేవుడు అదే సభలో పూర్తి చేస్తున్నాడు. దేవుడు అదే నెరవేర్చబోతున్నాడు. మరి అబ్రహాముకు తన కృపను సత్యమును చూపటం మానలేదు అంటున్నాడు. మానలేదు. అబ్రహాము సంతానంగా పిలబడిన ప్రతి బిడ్డలు కూడా ఆయన మానలేదు. ఎందుకు అనంటే అబ్రహాము పిల్లలమై ఉన్నాము, అలాగే
దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం కాబట్టి మన పట్ల కూడా ఆయన ఒక గొప్ప బాధ్యత అనేది దేవుడు తీసుకొని ఉన్నాడనే సంగతి ఈరోజు మనం ఎరగాలి మనం. ఈరోజు మన పట్ల కూడా దేవుడు ఒక బాధ్యత. అయితే నువ్వేం వెతికేదనకపోతున్నావు? అబ్రహాము కుమారుడికి కదా ఇస్సాకి భార్యని వెతికేదానికి ఎలియాజరు బయలుదేరుతున్నాడు ఒక్కడగా ఒంటెల మీద అబ్రహాము అందించిన సామాన్లు పట్టుకొని కదా రెబెకాకి ఏమైతే ఇవ్వాలని తలంచాడు అవి పట్టుకొని ఎలియాజరు తన ప్రయాణంలో కొనసాగింపబడుతున్నాడు. పోయేటప్పుడు ఏం చేస్తాడు? దేవుడైన యెహోవాకు మొక్కి అంటున్నాడు. మొక్కుతున్నామా? నువ్వేమి పని ప్రారంభించాలనుకుంటున్నావు, ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో మరి మొదటగా మన పితరుల దేవుడైన దేవుడికి మనము ప్రార్థన చేసుకొని మనం బయలుదేరాలి. ఏ విషయమైనా సరే, వివాహమా, లేదు ఉద్యోగాలా, లేదు ఇంకేదైనా బిజినెస్లా, ఇంకేదైనా వర్కా, లేకపోతే ఇంకేదైనా సంభాషణగా కదా మాట్లాడేదానిక, మధ్యస్థాలుగా, దేనికైనా కూడా మొదటిగా దేవుని సన్నిధిలో మనం ఏమి చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అబ్రహాము కుమారుడికి మరి వివాహం చేయాలని అబ్రహాముకు ఒక తలంపు కలిగినప్పుడు మొదటిగా మొక్కుకున్నాడు కదా. అబ్రహాముకి తన కృపను తన సత్యమును ఎప్పుడు చూపట మానలేదు కాబట్టి దేవుడు, ఆయన బయలుపరిచే దేవుడు కాబట్టి మరి నా యొక్క ప్రాణంలో కూడా దేవుడికి మొదటగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ సత్యములు ఎలా గుర్తించాడు? అబ్రహాము తన ఇంటిని, తన బంధువుల్ని, తన యొక్క తండ్రిని విడిచి కదా, తన ఊరిని విడిచి అబ్రహాము దేవుని యొక్క పిలుపుని బట్టి బయలుదేరాడు కదా. ఆ యొక్క బయలుదేరిన విధానాన్ని బట్టి ఎలియాజరు గమనిస్తున్నాడు. మాట్లాడలేని బొమ్మల్ని మరి తయారు చేసి అమ్మే అబ్రహాము మాట్లాడగలిగిన దేవుణ్ణి మరి వెంబడిస్తున్నాడే. ఆ దేవుడు మరి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఊరిని, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, తండ్రిని అంతా విడిచి వెళ్తున్నప్పుడు మరి ఎంత తోడుగా ఉన్నాడో కదా. ఈరోజు మరి నా యజమానుడి యొక్క కుమారుడు కూడా నేను భార్యని తీసుకురావాలి, తన యొక్క భార్యని తీసుకురావాలి ప్రయాణం వెళ్తున్నప్పుడు కూడాను మరి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా కదా, ఏ యొక్క పని నువ్వు జరిపించుకోవాలన్నా, ఏ యొక్క విధానాలు నువ్వు కలిగి ఉండాలన్నా మొదటి స్థానము. అందుకే నా నీతిని, నా రాజ్యాన్ని ఏం చేయమన్నాడు? మొదటగా వెతకమన్నాడు. వెతుకుతున్నామా? మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఎలియాజరు ఎరిగిన వాడు ఉన్నాడు, అబ్రహాము ఎరిగిన వాడు ఉన్నాడు. పోయిన పని కూడా సక్సెస్ అవ్వింది. అతనికి ఏమైంది? సక్సెస్ అవ్వింది. ఎందుకనంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసము కార్యము జరగద్దండి. నమ్ముట నీ వల్లైతే నమ్ము వరకు సమస్తము సాధ్యమే. మాట చెప్పుకోవడం కాదు, మనం ఏదో చెప్పేస్తామని కాదు మాట, కానీ ఆ మాటలో నమ్మకం ఉండాలి. ఏముండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే నమ్మకం అయితే ఉంటుందో ఆ నమ్మకమే మనకి ఒక బలాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? ఒక బలాన్ని ఇస్తుంది. నిన్న కూడా నాకు ఒక చిన్న ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది. చాలా అంటే పెయిన్, మొత్తం పొట్టంతా పెయిన్ వచ్చేస్తుంది. నా వల్ల కావట్లేదు. చెమటలు పట్టేస్తుంది. బీపీ డౌన్ అయిపోయింది, కళ్ళు తిరిగిపోతున్నాయి, నా వల్ల కావట్లేదు. మా వారికి వెంటనే ఫోన్ చేశాను. అంతే, నేను టీ తాగాను, వెంటనే స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఫోన్ చేశాను. నాకు వెంటనే ఫస్ట్ నాకు థర్మామీటర్ తీసుకోండా, తర్వాత వచ్చి నాకు వెంటనే టాబ్లెట్స్ తీసుకోండి అని చెప్పి అన్నం కానీ వెంటనే అనిపిస్తుంది. ఏమైంది అంటే, ఇలా నాకు పొట్టంతా పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది. ఏంటి అని ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అని. వెంటనే ఏమైపోయింది నాకు అంటే, నాలో ఆ యొక్క బీపీ డౌన్ అవుతుంది. దానివల్ల నాకు ఒకలాంటి ఆలోచన మైండ్లో కలిపింది. మరి బొమ్మలోకి వెళ్తానేమో, ఏదైనా మరణిస్తామేమో, మరి భరించలేని పెయిన్ వచ్చేసింది. వెంటనే అపవాది యొక్క శోధనలు అలా తీసుకొని వచ్చేసింది.
అలా తీసుకొని వచ్చేసి భరించలేనంత పెయిన్లో కూడా మనము నమ్మకంతో ఉన్నప్పుడు, భరించలేనంత బాధలో మనం ఉన్నా కూడా నమ్మకంతో ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. వెంటనే దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభా నాకు మీరున్నారని నమ్మకంతో నేనున్నాను ప్రభా, నాకు మీరు సహాయం చేయండి. అలాగే అన్నా, రేపు సవాతున అయినా రేపు సవాతులో నేను నిలబడగలుగుతానో లేదో కూడా నాకు తెలియదు ప్రభా, నేను వెళ్ళగలుగుతానో లేదో నాకు తెలియదు ప్రభా, నాకు మీరు నిలబెట్టండి ప్రభా, నాకు సహాయం చేయండి. మళ్ళీ నెక్స్ట్ సవాతుకి మరి మనకి ప్రేయర్ ఉండదు కదా అని చెప్పి నేను వెనక్కి పడకూడదు నాయన, నాకు సహాయం చేయాలి అన్నప్పుడు దేవుడు వెంటనే నాకు ఈవినింగ్ కల్లా నాకైతే కొద్దిగా నెమ్మదిచ్చాడు. ఆ నెమ్మదిని బట్టి ఈరోజు నేను మీ ఎదుగు నేను నిలబడగలను. నాకు వెంటనైనా నాకు ఇంజక్షన్ వేయండి అన్నదని చెప్పానంటే, ఇంజక్షన్ దాకా అవసరం లేదే, మరి వెంటనే నీకు ఈ టాబ్లెట్లతోనే ఇదవుతుంది, ఏం కాదు అని ఆయన నాకు సహాయం చేయి. ఒకవేళ ప్రార్థన లేకపోతే 1-2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి అనుకొని ఉండేవాళ్ళు. ముందు రోజు ప్రార్థన ఉంది కదా, ప్రార్థన ఉన్నప్పుడు నాకు టెన్షన్, మళ్ళీ సెకండ్ సాటర్డే మనకి ప్రేయర్ ఉంటుంది, మరి వారం కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అని చెప్పి. కానీ మన దేవుడు ప్రేమ చూపించేదానికి ఆయన మానడు, మన దేవుడు సహాయం చేసేదానికి మానడు. మళ్ళీ వెంటనే తగ్గిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళి రావాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అక్కడ కూడా నేను వెళ్ళగలిగాను. ఆ శక్తిని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆ శక్తిని బలాన్ని దేవుడు ఇచ్చాడు. నిన్న మార్నింగ్ టీ తీసుకున్న దాన్ని ఏమీ తీసుకోకుండా అలా నిలుచుండిపోయింది. కానీ ఆ బలం, ఆ శక్తి ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఫుడ్ ఇన్ఫెక్షన్ అంటే మీకు తెలిసిందే కదా, మోషన్స్ ఇంకా రకరకాలుగా బాడీ ఒకలాగా అయిపోవడము, ఎట్లా ఉంటుంది. నేను అనుకున్నాను ఫుడ్ ఇన్ఫెక్షన్ అంటే చాలామంది, మా వారి డాక్టర్ అయినా కూడా చాలామంది సెలవు పెట్టేస్తారు కదా, మరి రకరకాల ఇంజక్షన్లు చాలా వేస్తారు కదా అని చెప్పి అనుకుంటాము. మరి ఆ స్థితికి వెళ్తాం. కానీ నాకు దేవుడు టాబ్లెట్ల ద్వారా దేవుడు నాకు నెమ్మదిని ఇచ్చేసాడు. అంతే, ఆయన కృప మానడు, మన జీవితంలో మానడు. ఆయన కృపనిస్తాడు, ఆయన సత్యమునిస్తాడు. మనం నడవవలసిన గమ్యస్థానానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అదన్నిటిని దేవుడు మనకు ఇచ్చాడు. ఆ సత్యాన్ని ఈరోజు మనం అందరం కూడా విశ్వసించాలి. ఎందుకు చెప్తున్నానంటే, మనం గొప్ప నమ్మకంతో ఉన్నప్పుడు, గొప్ప విశ్వాసంతో ఉన్నప్పుడు ఏదైనా మనం సాధించగలుగుతాం. ఏదైనా మనం సాధించగలుగుతాం. ఇది నా వల్ల కాదు ప్రభువా అన్న దానికి లేదు. నీ వల్ల కానిదే నీ వల్ల అవుతున్నట్టుగా దేవుడు చూపిస్తాడు. ఆమేన్. దేవుడు చూపిస్తాడు. ఆ శక్తిని, బలాన్ని, ఆ తేజస్సున మహిమని, ఆ దీవెని, ఆ బలాన్ని, శక్తిని నీకు కుమ్మరిస్తాడు దేవుడు. బలహీనుడిగా అబ్రహాము లేడు కదా. ఇస్సాకు బలహీనుడిగా ఉన్నాడా? యాకోబు బలహీనుడిగా ఉన్నాడా కదా? ఆది అపోస్తలులు బలహీనులుగా ఉన్నారా? మోషే వెనకబడిన ముందుకు పోవాలని దేవుడు తోసాడా లేదా? పంపించాడా లేదా? 6 లక్షల కాలబలాన్ని నడిపించాడా లేదా? చిన్నవాళ్ళని వదిలేసి పెద్దవాళ్ళని కలిపి లెక్కలేస్తారు, నడిపించాడా లేదా? అహరోని జతపరిచాడా లేదా? అన్నగా కార్యములు నెరవేర్చాడా లేదా? కార్యములు చూపించాడా లేదా? ఆయన కంటికి చూపించాడు. మోషే కర్ర చాపము అన్నంటే చాపు, వెంటనే పామైంది. మళ్ళీ తీసుకో అన్నాడు, కర్ర అయింది కదా. ఎర్ర సముద్రం చేర్చడం అంటే మాట కదా. ఎంతటి గొప్ప ఆశ్చర్యమైన కార్యము. శత్రు సమూహం ఏమైపోయింది? మునిగిపోయింది కదా. అదెంత గొప్ప కార్యము. ఈనాడుకు కూడా ఎర్ర సముద్రంలో మరి మునిగిపోయిన ఆ యొక్క చరిత్ర ఆనవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి. అవన్నీ తీయాలన్న కొన్ని కోట్లతో సంబంధం కలిగిన పనితో కూడిన విధానం ఉంది. ఈ రోజుకి దేవుడు చేసిన కార్యములు అలా నిలుచు. మన పెద్దల పట్ల చేసిన కార్యములు, మన బిడ్డల పట్ల చేసిన కార్యములు, మన పట్ల చేసిన కార్యములు మనం రుచి చూస్తున్నాం, వింటున్నాం, విశ్వసిస్తున్నాం. ప్రజెంట్ ఈరోజు దేవుడు మనతో కూడా ఉన్నాడని గొప్ప విశ్వాసంతో, నమ్మకంతో ఈ తరం వారు కూడా ఉండాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఎక్కడికి చేర్చాడు? ఆ ఎలియాజర్ని ఎక్కడికి చేర్చాడమ్మా? నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించనను. చూడండి, నేను త్రోవలో ఉండగానే యెహోవా, చూడండి అక్కడ యజమానుడు అనలా,
యెహోవా నా యజమానుని బంధువులింటికి అంటున్నాడు నడిపించెను. మనకు బంధువులు ఎవరున్నారు కదా, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు కదా, ఇంకా బంధువులు, స్నేహితులు ఇలాంటి వాళ్ళని అనుకుంటారు. కానీ మన బంధువులు ఇజ్రాయెల్ అనుకోవచ్చు. తర్వాత పరలోక రాజ్యంలో దేవుడి కన్నా మనకు బంధువు ఇంకొకరు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను మరువవయ్యా. బంధువులు విడుస్తారు, స్నేహితులు విడుస్తారు, రక్త సంబంధులు విడుస్తారు కదా. ఇట్లన్నిటికీ కారణం, విడవబడడానికి కారణం ఏంటి? ఆస్తులు, డబ్బు, ఈగోలు, ద్వేషాలు, కోపాలు, అసూయలు కదా, పగలు ఇన్ని కూడుకొని ఉన్న ఆ యొక్క హృదయంలో ఏమైపోతారు అని అంటే విడిపోయేదానికి త్రోవ చూపుతారు. వాళ్ళు విడిపోయేదానికి త్రోవ చూపిస్తారు. మాకు డబ్బు ఉంటే చాలు కదా, మాకు ఆస్తులు ఉంటే చాలు, మాకు అవి ఉంటే చాలు, ఇంకేం వద్దు అన్నట్టు. ఒక 4 తీసివేసిన సీగురు పుల్లతో కూడా ఏమొస్తుంది అన్నట్టు పెద్దలు, అవసరం వస్తుంది. ఎవరిని కూడా మనం పక్కన పెట్టేదానికి లేదు అని. కానీ వీళ్ళందరికన్నా మించిపోయింది దేవుని యొక్క ప్రేమ. ఆయన మనకి ఉంటే మనకు అంత చాలు. వేషధారమైన ప్రేమ కదా, అవసరానికి బంధుత్వం కదా, వీటిలన్నిటికన్నా అవసరం ఉన్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా, నీ ఉంటే నాకు చాలు ప్రభువా, నీ ఉంటే నాకు చాలు నాయనా, నీ సహాయము నాకెంతో ధన్యత ప్రభువా, నీ దీవెన నాకెంతో ధన్యత ప్రభువా, నీవు నాకు తోడుగా ఉంటే చాలు, నీవు నాకు నీడగా ఉంటే చాలు అనే ఒక గొప్ప విశ్వాసంలో మనం వెళ్ళే వరకు ఇంకో త్రోవలో ఉండగానే యెహోవా ఇంటికి నన్ను నడిపించెను అంటున్నాడు. త్రోవలో ఉండగానే ప్రియమైన దేవుని యొక్క కుమార్తెగా పిలువబడుతున్న జనాంగమా, దేవుని విషయంలో చాలా గొప్ప తరుణంతో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఎలియాజరుకున్న విశ్వాసం, ఈ ఎలియాజరుకున్న నమ్మకం, ఈ ఎలియాజరుకున్న గొప్ప ఔన్నత్యం కలిగిన మనసు దేవుడి పట్ల మనకు కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కలిగి ఉందామా ఈ రోజు నుండి? అయా నేను త్రోవలో ఉండగానే, అయా నేను ప్రయాణంలో ఉండగానే, అయా నా మనసులో ఉండగానే, అయా నేను తలంచిన తలంపులలో ఉండగానే నువ్వు కార్యము సఫలీకృతం చేయగలిగిన మహాదేవుడు అయ్యా, కార్యం సఫలీకృతం చేయగలిగిన మహాదేవుడు అయ్యా, నాకు నువ్వు ఉన్నావు చాలు. అలానే అందరినీ దూరం పెట్టు. దేవుని ప్రేమను కలిగి అందరినీ దేవుని సన్నిధిలోకి నడిపించేది. తన బామర్ది ఎలాంటి వాడు, తన అత్తగారు ఎలాంటి వాళ్ళు అబ్రహాముకు తెలుసు కదా, అబ్రహాము తెలుసు. అయినా కూడా నువ్వు పంపించాడు అక్కడికి. వాళ్ళ ఇంటి వారు ఎలాంటి వారు తెలుసు, నమ్మకంతో పంపించాడు. కానీ క్రియలు చూశాడు ఎలియాజరు. అక్కడ రిబకా ఏమి క్రియలు చేసిందో చూశాడు. నెక్స్ట్ వారం మనం ఎప్పుడైనా మళ్ళీ రిబకా గురించి మనం ధ్యానించాం. క్రియలు చూశాడు. మనం కూడా క్రియలు చూద్దామండి. ఒక మంచి మనస్సాక్షి కలిగిన వారంగా, ఒక మంచి ఉన్నతమైన స్థితి కలిగిన వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. కలిగి ఉందామా? ప్రభా కలిగి ఉంటాను, ప్రభా విశ్వాసముతో ఉంటాను, ప్రభా నమ్మకంతో ఉంటాను, ప్రభా నాకు మీరు తోడై ఉండండి. మీరు ఏ విషయముతోనైతే ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చి ఈ యొక్క స్త్రీల సమాజంగా మనం కూడుకొని ఏ విషయములలో అయితే మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము, ఏ విషయమైతే దేవుడి దగ్గర ఎత్తి పట్టుకొని మనం విశ్వాసముతో అడుగుతున్నామో, దేవుడు నమ్మి దేవుడిని అడగండి, నమ్మి దేవుడిని విశ్వసించండి, నమ్మి దేవుడు నాకు చేస్తాడని నమ్మకంతో విశ్వాసంతో మీ యొక్క జీవితం కొనసాగించు. దేవుడు గొప్ప కార్యములు చేసేదానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం ఒక మాట చదివి మనం ముగించుకుందామండి. చక్కటి మాటని మనము ధ్యానం చేద్దాము. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 1వ వచనము మనం ధ్యానం చేద్దాం. చాలు. ఇక్కడ అంటున్నాడు, ఎలియాజరు మొదటిగా దేవుని మొక్కాడు కదా, ప్రాణమయ్యాడు. త్రోవలో ఉండగానే
దేవుడి కార్యములు చూశాడు. ఇక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయడి, ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ గురించి ఏం చేయాలి? సంభాషణ చేయడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ సంభాషణ చేయడి. మరి ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేశాడా లేదా? చేశాడు. ఆయన దీవించాడా లేదా? దీవించాడు. ఆయన నమ్మకంతో ముందుకు నడిపించాడా లేదా? నడిపించాడు. ఉన్నతమైన స్థితిలో ఉంచాడా లేదా? ఉంచాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈనాడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తున్నాడనే గొప్ప నమ్మకంతో మనము తలపోసుకొని విశ్వసించి మనము ముందుకు వెళ్ళే వారం ఉంటాం. ఇటు వాక్యం ప్రభు మనకి వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం.